లాస్ట్ వీడియోలో ఈ ప్యాచెస్ని ఎలా యూస్ చేసుకోవాలో చెప్తానని చూపించాను కదండి, దానికి సంబంధించిన ఈ వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ క్రియేషన్స్. ఇవైతే ప్యాచెస్ తీసుకున్నాక ఎలా అటాచ్ చేసుకోవాలో చూపించడానికి ఒక శాంపిల్ వీడియో అయితే పెడుతున్నాను చూడండి. సో ఇలా నేను చేసిన ప్యాచెస్ని అయితే ఇలాగ మొత్తానికి బ్యాంగిల్కి వచ్చి 8 కింద కౌంట్ చేసుకున్నాను. ఇలా కౌంట్ చేసినాక నాకు నచ్చిన మోడల్లో నేను అంటించుకున్నాను అనమాట. దీనికి గమ్ము ఎక్కువ పడుతుంది. దీనికి B7000 అవసరం లేదు, మామూలు గమ్ము కూడా యూస్ చేసేసుకోవచ్చు, ఫ్యాబ్రిక్ గ్లూ కూడా. సో ఇలా ఎందుకంటే ఆల్రెడీ మనం యూజ్ చేసే దాన్ని రెడీ చేసేసాం కదా 3D షేప్ని. సో దానికి అవసరం లేదు. మనం ఇలాగా ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసుకొని నాకు నచ్చిన మోడల్లో నేను అంటించుకున్నాను. ఫస్ట్ దాని ప్లేస్మెంట్ అరేంజ్ చేసేసుకున్న తర్వాత, ప్లేస్మెంట్ కరెక్ట్గా వచ్చిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ నేను నా దగ్గర ఉన్నటువంటి క్లిప్స్ యూజ్ చేశాను. మీ దగ్గరగా ఎటువంటి లేకపోతే కనుక మామూలు నార్మల్ బట్టలు క్లిప్లు ఉంటాయి కదండి, అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. అవి పెట్టుకున్నా సరే పెట్టుకోవచ్చు. సో నేను ఫైనల్గా నాకు ఉన్న ప్లేస్ అడ్జస్ట్ చేసుకొని ఈ మోడల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఈ ఫుల్ సెట్ మేకింగ్ వీడియో కావాలంటే మా ఛానల్ ఇప్పుడే ఫాలో చేసేయండి. తొందరలోనే దాన్ని కూడా ఒక లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తానమాట. ఇలా నా ఫుల్ సెట్ క్రియేట్ అయింది. దీని మేకింగ్ వీడియో కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.